హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్ని వ్లాగ్స్. ఈరోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అయిందన్నమాట. ఈరోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి శుక్రవారం శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఈ శ్రావణ మాసం అన్ని రోజులు చాలా మంచి రోజులంట. నేను కూడా విన్నాను. అందుకని చెప్పేసి ఈ రోజు నుండి డే వన్ నుండి డైలీ పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేనైతే మా బాబుని స్కూల్కి పంపించేసి ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకొని, వంట చేసుకొని, బట్టలు కూడా ఉతికేసి ఇంట్లో అంతా క్లీన్ పెట్టుకొని నేను స్నానం చేసుకున్న తర్వాత ఇంకా నేను రెడీ అయ్యేసి ఇంకా పూజకి పూలు పండ్లు అవే ఉండే అవి పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టించుకున్న. దీపము ధూపము ప్రశాంతంగా ముట్టించుకొని నేను రెడీ అయ్యేసి ప్రశాంతంగా ముట్టించుకొని అమ్మవారిని అయితే పూజించుకున్నాను. ఇంకా డైలీ గుడికి వెళ్ళడం కూడా చాలా మంచిదని అక్క చెప్పారు నాకు. అంటే తెలిసిన అక్క, ఆమె డైలీ పూజ చేస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట డైలీ పూజ చేసుకుంటే. ఆ అక్క నాకు చెప్పడం వల్ల నేను డైలీ పూజ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. కానీ ఈ మధ్య కాలంలో కుదరట్లేదు. అందుకని చెప్పేసి డైలీ పూజ అయితే చేసుకోవట్లేను. ఎప్పుడైనా ఒకసారి కుదిరినప్పుడు చేసుకుంటాను. కానీ శ్రావణ మాసంలో అంతా అన్ని రోజులు పూజ చేసుకోవాలన్నట్టు నేను డైలీ పూజ చేసుకోవడం అలవాటు చేసుకుంటా. శ్రావణ మాసం ఒక్క మాసం చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటా. ఏ పనైనా దూరం పెట్టేసి నేనైతే పూజ చేసుకుంటా. ఇంకా లక్ష్మీవ్రతం కూడా చేసుకుంటా. తర్వాత టీ తాగేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాను. టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ వ్లాగ్ పెడతా.